నాకు మహాభారతమేందని సర్పయాగము, భీష్మ ప్రతిజ్ఞ, రాజసూయాగము, విరాట పర్వము, పద్మవ్యూహము అనేటటువంటి కథలు చెప్తానండి. అదేవిధంగా రామాయణములో శ్రీరాముని యొక్క జననము, సీతారాముల కళ్యాణము, సుందరకాండ, కిష్కింధకాండ అనేటటువంటి కథలు చెబుతాను. విడికథలు భక్త మార్కండేయ, భక్త శివలీలలు, శ్రీనివాసుల కళ్యాణము, ఇక నందవరం చౌడేశ్వరి అమ్మవారి యొక్క చరిత్రను గానం చేస్తాను భక్తులారా. కాబట్టి ఈనాడు ఇక్కడ ఏ కథ చెప్పాలో సెలవిస్తే కథ ప్రారంభం చేస్తానండి. మరి మాది మదనపల్లి వాస్తువురాలనండి. నా పేరు శ్రీమతి పురం పుష్పవల్లి భాగవతారిణి అంటారు. మరి ఈ యొక్క తాటిపత్రి యొక్క గ్రామానికి మన దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ వారందరూ కూడా ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఎంతో గౌరవించి ఎంతో మర్యాదపూర్వకంగా అన్నీ కూడా ఎంతో చక్కగా చూసుకున్నారండి. అదేవిధంగా మమ్మల్ని ఈ యొక్క ప్రాంతానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు మా అన్నయ్య గారు అయినటువంటి నారాయణ స్వామి అన్నయ్య గారికి మరొక్కసారి మా యొక్క హరికథ బృందం తరపున శిరస్సు వంచి నమస్సుమాన్యులు సమర్పిస్తున్నామండి భక్తులారా. మరి ఎంతో పవిత్రమైనటువంటి కథ. శ్రీ శ్రీ నందవర చౌడేశ్వరి అమ్మవారి యొక్క చరిత్రను గానం చేయమని పెద్దలు ఆదేశించారు. కాబట్టి అదే కథ వినిపిస్తానండి. దసరా యొక్క ఉత్సవ కమిటీ, దసరా ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చౌడేశ్వరి అమ్మవారి యొక్క చరిత్రను గానం చేస్తున్నాను భక్తులారా. విద్యలో చిన్నదాన్ని, అలాగే వయసులో కూడా చిన్నదాన్నేనండి. నా కథలో ఏమైనా పొరపాట్లు ఉండినా అవి నావిగా భావించి నన్ను మీ కన్నబిడ్డ వెళ్ళి భావించి మీ అమూల్యమైనటువంటి ఆశీర్వచనాలు నాకు అందజేస్తారని మనవి చేస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను భక్తులారా. భక్తులారా,